మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 22వ రోజు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. పాడి పరిశ్రమ చేసే ఒక పేద కుటుంబంలో పుట్టి అనుదినం కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా అందరిలాగే క్రమశిక్షణతో కుమారుని పెంచి పెద్ద చేశారు తల్లిదండ్రులు. దేవునిపై పూర్తిగా ఆధారపడే ఆ కుటుంబం అతనిలో దేవుని జ్ఞానాన్ని, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రయోజకుని చేశారు. పరిశుద్ధ గ్రంథం వారి ఆయుధం. ఏ విధమైన సమస్యనైనా ఎదుర్కొనడానికి ప్రార్థనే వారి పనిముట్టు. మెలిపెట్టే శ్రమలు ఎదురై నిస్సహాయ స్థితిలోకి, దారిద్ర్య పరిస్థితిలోకి దారితీస్తున్న నిరంతరం సమాధానపరిచే దేవుని నిబంధన వారితో ఉన్నదనే నమ్మకం అతనిలో రెట్టింపైంది. యవ్వన వయసులో ఏ విశ్వాసం తీర్మానించుకున్నాడో, ఎట్టి శిలువ శ్రమ తెలుసుకున్నాడో, అట్టి కలువరి ప్రేమ అనేకులకు తెలియచేయాలనే సువార్త వలనైనా ఆ పట్టుదలతో ఆనాడు అమెరికా దేశాన్నే కాదు, ప్రపంచ దేశాలను క్రీస్తు సువార్తతో గడగడలాడించారు. క్రీస్తు శిలువలోని ఔన్నత్యాన్ని వివరించగలిగారు. ప్రపంచ దేశాల ప్రముఖ సువార్తికుడు బిల్లీ గ్రహాం. క్రీస్తు శిలువను తెలుసుకున్న జీవితాలు రూపాంతరం చెందుతాయనే ఆలోచనలతో ప్రపంచమంతా ప్రయాణించి ఘన సువార్తను గణనీయంగా ప్రకటించారు. 210 బిలియన్ల మంది ఆయన బోధనలు విన్నారు. 77 మిలియన్ల ప్రజలు ఆయన స్వయంగా కలుసుకున్నారు. ఆయన జీవిత కాలంలో 185 దేశాలు పర్యటించారు. నేనంటాను, సువార్త పరిచర్య మన జీవితాల్లో ప్రత్యయం కాదు, అది క్రైస్తవుని జీవితం. గొప్ప చర్చ్ అంటే వేల మంది కూర్చునే కుర్చీలు కాదు, సువార్తికులను సిద్ధపరిచే పంపే సామర్థ్యం. ఓ క్రైస్తవుడా, నశించిపోయే ఆత్మలను సంపాదించాలనే పట్టుదల నీకుంటే సువార్తికుని పనిచేయి, దాన్ని సంపూర్ణంగా జరిగించు. ఓపికతో పనిచేసే శిలువ సాధనమై, 2 అంచుల ఖడ్గమే నీ ఆయుధమై, క్రీస్తు శ్రమనుభవ సౌరభాలు వెదజల్లు. శాంతి సమాధానాలు నీ సొంతమే. క్రీస్తు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడనే నమ్మకంతో అడుగు ముందుకేద్దాం. అనుభవం పరలోక రాజ్యాన్ని వివరించాలనే సువార్తికుని పట్టుదల, సిలువలో క్రీస్తుతో శ్రమ అనుభవం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.